నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భ్రమర కీట న్యాయం. మనకు అందించిన వారు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి ప్రధాన సాధనమని మనమంతా అనుకుంటాం. అదే కాదు, రాగద్వేషాలు శత్రుత్వాలు అన్నీ సాధనాలే అని భాగవతం చెప్తోంది. చివరకు భయంతో కూడా సాయుధ్యం సాధ్యమేననింది. శిశుపాలుడి ఆత్మజ్యోతి శ్రీకృష్ణుడిలో లీనమైపోవడం ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన నారద మహర్షి దగ్గర విస్మయాన్ని ప్రకటిస్తూ, స్వామి, బుద్ధిరిగిన నాటి నుంచి శిశుపాలుడు ఆ గోపాలుడి పట్ల కోపంతోనే పెరిగాడు. దుర్బుద్ధిమంతుడు, దంతవక్రుడు అంతే. శ్రీ మహావిష్ణువును అన్నిసార్లు తిడుతున్నా కూడా వారికేమీ కాలేదు. అందలోకాలకు పోలేదు. పైపెచ్చు ఆయనలోనే లీనమైపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. జోరుగాలి ద్వీప జ్వాలలను కలవరపెట్టినట్లుగా ఈ సందేహం నా మనసును కలత పెడుతోంది అని అడిగాడు. నారదుడు నవ్వాడు. ఏ రకంగానైనా ఆ సర్వాంతర్యామితో యోగం సాధించడం ముఖ్యం. నిజానికి వైరంతో సాధించినంత తన్మయతను మనిషి భక్తితో సాధించడే లేడని నా నిశ్చిత అభిప్రాయం అన్నాడు ఆ మహర్షి. కోరికతో గోపికలు, భయంతో కంసుడు, ద్వేషం కారణంగా శిశుపాలుడు, బాంధవ్యం మూలంగా యాదవులు, స్నేహం పేరు చెప్పి మీరు, భక్తి ద్వారా నా వంటి వారు ఆయనను పొందగలుగుతున్నామని వివరించాడు. నవవిధ భక్తి మార్గాలను చెప్పిన నారదుడే ఈ మాటలు చెప్పడం విశేషం. ఆయన మాటల్లో తన్మయత అనేది చాలా కీలకమైనది. దాన్ని పట్టుకోవాలి మనం. ధ్యానిస్తావో, పూజిస్తావో, దేశిస్తావో, కోపిస్తావో, భయంతో వణికి చస్తావో నీ ఇష్టం. వాటి సహాయంతో తన్మయతను సాధిస్తేనే సాయుధ్యం దక్కుతుంది అని నారద మహర్షి స్పష్టంగా చెప్తున్నాడు. సాధారణ పురుగు ఒకటి తాను తుమ్మెదను కాగలనన్న గాఢమైన భావనతో తుమ్మెద వెంట తిరిగి అది చేసే శబ్దాన్ని అనుకరిస్తూ తుదకు తుమ్మెదగా మారిపోయిందట. ఆ భావ తీవ్రతను, నిరంతర ధ్యాసను సూచించేది భ్రమర కీట న్యాయం. కీటకానికి తుమ్మెదగా రూపొందించడమే అంతిమ లక్ష్యం. ఆ క్రమంలో అది ఒకానొక తన్మయ స్థితిని పొందుతుంది. భగవంతుడితో మనిషికి ఆ తరహా స్థితి లభిస్తే సాయుధ్యం తప్పక సిద్ధిస్తుందని నారదముని ఆంతర్యం. భక్తిలో కన్నా ద్వేషంలో తన్మయత తీవ్రంగా ఉంటుంది. ఇది నిత్య జీవితంలో మనందరికీ అనుభవమయ్యే విషయమే. ఏ మనిషి పైనో పగ పెంచుకున్నామంటే ఇక ఆలోచనలన్నీ ఆ మనిషి చుట్టూనే తిరుగుతాయి. చివరకు నిద్రలో సైతం ఆ మనిషి గుర్తుకొస్తాడు. అతని చర్యలను, మాటలను, వాటి అంతరార్థాలను పదే పదే తలుచుకుంటూ వాటి పట్ల మన అభిప్రాయాలు పేర్చుకుంటూ తిరిగి వాటిని సమీక్షించుకుంటూనే ఉంటున్నామంటే ఏమిటన్నమాట? అది ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆ మనిషి అయిపోతున్నామని అర్థం. అదే భ్రమరకీట న్యాయం అనే మాటకు నిర్వచనం. అదేదో భగవంతుడితో జరిగితే దాని పేరే సాయుధ్యం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.